సో మాట్లాడదాం. మిగతా గెస్టులు కూడా ఉన్నారు మనతో పాటు. సదానంద గౌడ్ గారు. సార్ నమస్కారము. నమస్కారం. ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? ప్రత్యేకంగా ఈ టెట్ కు సంబంధించిన ఇష్యూ అనేది 2013 నుంచి ప్రారంభమైనది. ముందుగా మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఆజాద్ ఎడ్యుకేషన్ సొసైటీ, అంటే అది మైనార్టీ సొసైటీ, వాళ్ళు మేము నియామకం చేసుకున్నప్పుడు మా ఇష్టానుసారంగా చేస్తామని వాళ్ళు నియామకం చేస్తే ఆ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి అనుమతించలే. అప్పీల్ కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు అదే సందర్భంలో గుజరాత్ గవర్నమెంట్ కూడా అక్కడ కూడా సెంట్ స్కావేర్ కాలేజ్ వాళ్ళు కూడా మైనార్టీ సంస్థ, వీళ్ళు కూడా మేము సొంతంగా నియామకాలు చేసుకుంటాం, టెట్ మాకు సంబంధం లేదని పోయారు. తమిళనాడులో మొన్న జరిగిన కేసు, మొన్న ఇష్యూ అయిన కేసు ఏమంటే టీచర్స్ ప్రమోషన్ సంబంధించిన దాంట్లో వెళ్ళారు. ఇది ఇంకొక వే. అదే సందర్భంలో రాజస్థాన్ గవర్నమెంట్ లో కూడా అన్ఎయిడెడ్ టీచర్స్ వాళ్ళంతా కూడా మేము మా ఇష్టానుసారంగా నియామకం చేస్తాం, టెట్ మాకు అవసరం లేదని వాదనలకు దిగిన సందర్భంలో ఆయా దాదాపుగా 12-13 రాష్ట్రాలలో ఈ టెట్ పైన భిన్న అభిప్రాయాలు వచ్చి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడము, ఆ తర్వాత డబుల్ బెంచ్ ఇవ్వడము. రాజస్థాన్ లో అయితే 3-man కమిటీ జడ్జిమెంట్ ఇచ్చారు. 2 జడ్జిలు టెట్ లేకుండా రిక్రూట్మెంట్ చేసుకోమని ఇచ్చారు. రకరకాల కేసెస్ వచ్చాయి. వీటన్నిటిపైన చివరికి ఔరంగాబాద్ కేసు, ఇవన్నీ రకరకాల కేసుల వల్ల చివరికి ఎక్కడికి పోయిందంటే బంతి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేసులను చూసి 2011 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు ఎవరికి కూడా టెట్ అవసరం లేదనేది స్పష్టమైన, అందులో ఆర్టీ 2009 వచ్చిన తర్వాత మిగతా అంశాల వరకు చూసినట్టయితే ఎక్కడ కూడా స్పష్టత వాళ్ళకి లేదనేది చట్టంలో కల్పించబడ్డది. చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ చూసినట్లయితే ఎవరైతే ఉపాధ్యాయులు 5 సంవత్సరంలో లోగా ఉన్న వాళ్ళు టెట్ పాస్ కాకుండా పర్వాలేదు, కానీ 2 సంవత్సరంలో లోపల సర్వీస్ ఉన్న వాళ్ళంతా కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి. పాస్ కాకపోతే మీ ఉద్యోగం నుంచి తొలగించబడుతుంది. ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? తెలంగాణలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఈ లెక్కలు చూసుకుంటే ఒక 60,000 మంది, అంటే టోటల్ గా 2 సంవత్సరాల్లో అంటే దాదాపుగా అక్కడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 20,000 మంది ఉంటుండొచ్చు. అంటే టు బి రిటైర్మెంట్ రైట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళు, అంటే 2011 కన్నా ముందు ఉన్న వాళ్ళు అపాయింట్ అయిన లో ఎక్కువ ఉంటారు. దాదాపుగా ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ లో మాత్రం చాలా వరకు టెట్ పాస్ అయ్యేది. ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటామన్న ఆలోచనతోనే మనం కూడా ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళి ఉన్నాము. పిఆర్టీయూ పక్షాన, ఎస్టీయూ పక్షాన, యూటీఎఫ్ పక్షాన, తపస్ పక్షాన కూడా ఢిల్లీ వరకు వెళ్ళి చాలా ప్రయత్నం చేసినాం. మంత్రులను కలవడం జరిగింది. అక్కడ చైర్మన్ రాశారు, చాలా మంది రాశారు, ఎందుకు ప్రమోషన్ లో దానిలో ఇబ్బంది కావద్దని రాశారు. మళ్ళీ ఆ తర్వాత ఏ ఇబ్బంది ఎట్లా వస్తుందనే ఉద్దేశంతోనే చాలా మంది రాయడం జరిగింది. రాసిన సందర్భంలో చివరికి ఈ రోజు ఇలాంటి ఆదేశాలు రావడం అనేది ఉపాధ్యాయులు, అంటే అందులో లాస్ట్ లో సుప్రీంకోర్టు తీర్పు మాత్రం చాలా ఘోరమైన గా భావించాం. అవార్డు చూసినట్టయితే ఒకవేళ 2 సంవత్సరాల లోపల పాస్ కాకపోతే ఉద్యోగం నుంచి నిర్బంధంగా ఉద్యోగం నుంచి తొలగించబడతారు. వారికి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నా లేదనేది కూడా ఇబ్బందికరం. మరి ఇవన్నీ పరిశీలించినట్లయితే తప్పకుండా కేరళ విద్యాశాఖ మంత్రి నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్పెషల్ లీవ్ ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము, మా కేరళ రాష్ట్రం పక్షాన వెళ్తున్నామని స్పష్టంగా ఇచ్చారు. మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా, ఎందుకంటే ఇది కోర్టు ఇచ్చే తీర్పు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తుంది. విద్యాశాఖ మంత్రి గాని ఇతర మంత్రులు గాని వీటిపై జడ్జిమెంట్ నుంచి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. లేని పక్షంలో ఉపాధ్యాయ రంగానికి గతంలో నియామకమైన వాళ్లకు, గతంలో టెట్ పాస్ అయిన అందరు కూడా పాస్ కావాలా, అదే విధంగా ఇది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ సెక్టర్ కింద చూపించారు. ఆ తర్వాత వాళ్ళకు ఇందులో నమోదు చేయబడ్డారు. అంటే ఇందులో కొంచెము ఏమైనా అమెండ్మెంట్స్ చేయదలుచుకుంటే తప్పకుండా ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వము అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితులను గమనించి
ఆ ముఖ్యమంత్రులతో గాని లేదా విద్యాశాఖ మంత్రులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు తప్పకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచిస్తే తప్ప ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేయగలిగితే, అమెండ్మెంట్ ఎవరు చేయగల? పార్లమెంట్ లో చేసుకోవాలి అమెండ్మెంట్. పార్లమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏ నిర్ణయం అయినా ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చేదానికి వర్తిస్తే కానీ పాత వాళ్ళందరూ కూడా ఇది చదవాలి, పాత వాళ్ళందరూ ఇది పాస్ కావాలన్నది, ఈ రెట్రోస్పెక్టివ్ అన్నది ఉండదు. విద్యా హక్కు చట్టం చేసేటప్పుడు ఇది ఆలోచించలేదా? అప్పట్లో ఈ విద్యా హక్కు చట్టములో ఉన్న ఏది కూడా అమలు పడతలు ఇప్పటికి కూడా చెప్తున్నాను. అందులో ఏది కూడా 25% మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వన్నారు. ఎవరు ఇస్తున్నారు? నారాయణ ఇస్తుందా, శ్రీ చైతన్య ఇస్తున్నదా, భాష్యం ఇస్తుందా? ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఇవ్వట్లే. అది మీరు చెప్పే మాట వాస్తవం భరత్ గారు. అది అక్కడికి వచ్చే వరకేమో అమలు చేయలే, మరి ఇక్కడికి వచ్చే వరకేమో అమలు చేస్తాం మేము కూడా. అయినా నాకు కూడా అర్థం కాదు, ఎవరికి లేని ఈ టెస్టులు ఆల్రెడీ బిఎడ్ డిఎడ్ చేస్తే ఓకే, గానీ ఈ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్, మళ్ళీ ఇంకా క్వాలిఫికేషను ఇవన్నీ ఎందుకు పెట్టారు? మిగతా ఏ ఉద్యోగం అయినా పర్లేదు కానీ దీనికి మాత్రమే టెట్, ఇంకా కొత్తగా ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు మెరిట్ ఉంటేనే కదా డిఎస్సీలో కొట్టేది. మీరు చెప్పే మాట 100% వాస్తవం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో నియామకాలు చాలా జరుగుతుంటూ వచ్చాయి. ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా నియామకాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడో ఒకసారి కేంద్ర స్థాయిలో ఈ చర్చకు వచ్చింది. ఇది వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వము యాక్ట్ తీసుకొని రావాలి, నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచించి, నాణ్యమైన విద్య అందించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఖర్చు పెడుతున్నారు, అందులో అనుమానం లేదు. కానీ ఆ ప్రైవేట్ సెక్టర్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఎక్కడన్నా ఉందా? నియంత్రణ లేదు వాళ్ళ పైన. ఎందుకంటే పర్యవేక్షణ అధికారులు ప్రభుత్వంలో పనిచేసే పాఠశాలనే పర్యవేక్షణ లేదు ఆయన చాలా రాష్ట్రాలలో. మరి ఎవరు పర్యవేక్షణ చేస్తారు? కాబట్టి ఇది టెట్ పాస్ అయ్యి వస్తే బాగుంటుంది అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చి ముందు పెట్టిన మాట వాస్తవం. మరి అదే విధంగా చూసినట్టయితే మీరు అన్నట్టు 16 ఏళ్ళు 20 ఏళ్ల కింద అపాయింట్ అయిన వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పరీక్ష రాయాలా? లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన సందర్భంలో ప్రభుత్వము డిస్మిసల్ చేసినట్లయితే పెన్షన్ ఇవ్వనా లేదా, ఇవన్నీ కూడా ఇంకోరన్నా కోర్టుకుపోతారు రేపు మళ్ళీ. కాబట్టి ఇది టర్మినేట్ చేయాలి. టర్మినేట్ అండ్ డిస్పోజల్ అనేది అలాంటి పదాలు జడ్జిమెంట్ లో రావడం అనేది చాలా శోచనీయం, విచారకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం దానిపైన ఆలోచన చేయాలి. తప్పదు రాష్ట్రాలు ఇప్పుడు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అంతకన్నా 11 కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షకు రాయకుండా వాళ్ళందరూ కూడా మినహాయింపు ఇవ్వాలనేది మనం కోరుతున్నాం. దానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తప్పదు ఆ పరిస్థితి. చట్టం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరొక మారైన పునః పరిశీలించడానికి అవకాశం ఉంది, తప్పదు. ఎందుకంటే జిఎస్టీ పైన మనం చూసాం కదా, మార్పులు చేర్పులు వచ్చిన సందర్భంలో కూడా ఆర్థిక మంత్రికి అందరూ కూర్చొని చేసింది, తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు కాబట్టి జడ్జిమెంట్ అనేది జరిగింది, ఆ జడ్జిమెంట్ తప్పు అనడానికి మనం వీలు లేదు, జడ్జి తప్పు పట్టే పరిస్థితి లేదు. తప్పు పెట్టకపోవచ్చు కానీ తీర్పును, దాని రిపర్కేషన్స్ ఆలోచించాలి. తీర్పుకు సంబంధించి తీర్పు అనేది మాత్రం ఎవరు కూడా ఆ తీర్పు పైన అంత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చాలా గందరగోళంగా మానసిక ఆందోళనకు గురైపోతున్నారు. ఇదే అంటే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, ఈ పరీక్ష కొత్తగా ఎప్పుడు రాయాలా అంటే ఆందోళన సహజంగా వస్తుంది. నేను బోధన చేస్తూ చేస్తూ వెళ్ళిపోతున్నా. మరొక మారు అందులో చూసినట్టయితే టెట్ లో కూడా ఏమైందంటే సోషల్ సబ్జెక్ట్ చెప్తాయన్నా మ్యాథ్స్ రాదు, బయోసైన్స్ చెప్పడానికు లెక్కలు రావు. అంటే నాకు సంబంధం లేని సబ్జెక్టు కూడా నేను రేపు పరీక్ష రాయాలి, అందులో నాకు తెలియని సబ్జెక్టు కూడా. నేను ఎప్పుడో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివిన సబ్జెక్టులు కాక అదర్ దాని సబ్జెక్టులు కూడా. ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్ట్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇబ్బంది అవుతుంది. బయోసైన్స్ వాళ్ళకి కూడా రాదు మ్యాథ్స్, బయోసైన్స్ వాళ్ళకి కూడా ఉండదు, డిగ్రీలో ఉండదు. ఇవన్నీ కూడా అక్కడ 15 మార్కులు రాసుకుంటా పోతే ఇక ఖచ్చితంగా 60 మార్కులు కావాలి మేము పాస్ కావాలంటే. కొంచెం బాధాకరం, ఇబ్బందికరం. మేము మొన్న వెళ్ళిన సందర్భంలో జాక్టో పక్షాన, యూఎస్పీ పక్షాన, మరి పిఆర్టీ పక్షాన కూడా వెళ్ళిన సందర్భంలో ఎన్సిటి చైర్మన్ అడిగాం,
భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా టెట్ పెట్టేది ఉంటే ఆయా సబ్జెక్టులకు అనుకూలంగా ఎవరు ఏ సబ్జెక్టును వాళ్ళకి ఆ పరీక్షలో నిష్ణాతులుగా పరీక్ష పెట్టండి, ప్రశ్నాపత్రంలో మార్పులు చేయండి అని కూడా మేము లేఖ కలిసి ఇచ్చాం. ఇచ్చిన సందర్భంలో తప్పకుండా మేము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం. ఆ మేరకు ప్రశ్నాపత్రంలో కూడా మార్పులకు మీకు ఆదేశాలు ఇస్తామని కూడా అక్కడ స్పష్టంగా కన్వీనర్ అండ్ చైర్మన్ గారు చెప్పి ఉన్నారు. ఇక ఈ లోపు మేము ఆ ప్రమోషన్స్ వచ్చేసినాయి, మేమంతా రిక్రూట్మెంట్ అయిపోతుంది కాబట్టి మేము కూడా ఆ వైపు మరొకసారి మేము ఆలోచన చేయలే. ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఉపాధ్యాయులు అందరి పైన పడ్డది. ఇప్పుడు చాలా మానసిక ఆందోళనతో ఉన్నారు. అంటే ఇప్పుడు